సో హలో గైస్, వెల్కమ్ టు హలో తెలుగు గేమర్ ఆర్డిబి. సో ఇవాళ అయితే మనం సర్వైవల్ సిరీస్ తో అయితే ముందుకు వచ్చేసా. అది కూడా 1.20.5 ఇది కొత్త అప్డేట్ కదా. సో చూసేద్దాం. సో ఛానల్ అయితే చేంజ్ చేశాడు. సో ఇప్పుడైతే వెళ్దాం. మనం మన ఫస్ట్ అయితే వాళ్ళు క్రియేట్ చేసేద్దాం. సో చూసారా, ఛానల్ చేంజ్ చేశాడు. ఇంకా ఇంతకుముందు డర్ట్ ఉంటుండే, ఇప్పుడు మొత్తం 10 కలర్స్ వస్తుంది. సో మనం ఫస్ట్ వాళ్ళు క్రియేట్ చేద్దాం. ఓకే, చాలా చేంజ్ చేశారు చూసారు. సర్వైవల్. సో వరల్డ్ పేరు వచ్చేసి 1.20.5 సర్వైవల్. సో లెట్స్ గో. సో కొత్త షేడర్ ప్యాక్ కూడా ట్రై చేస్తున్నా కొత్తది. సో చూద్దాం. ఇక చాలా చేంజ్ అయింది. దీన్ని ఎంతసేపు తీసుకుంటుంది? రైట్ రైట్ లోడ్ అయితే అవుతుంది. చాలా బాగా నచ్చింది నాకు ఈ ఇంటర్ఫేస్ వచ్చేసి. ఇంతకుముందు మొత్తం డర్ట్ ఉంటుండే. సో ఈసారి ఇదైతే చేంజ్ అయింది. సరే చూద్దాం ఎక్కడ రెస్పాండ్ అవుదాం. సో ఇప్పుడు ఇది మనం వరల్డ్ లోకి వెళ్ళే లోపు మీరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ మనం 1000 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాం. షేర్ చేసి అందరితో సబ్స్క్రైబ్ చేయండి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యేదాకా. ఓకే వెళ్దాం. ఇందులో ఆర్మడీలో అయితే ఉంటుంది మోడ్. సో చూద్దాం. సవానాలో బ్యాడ్ లైన్స్ లో అయితే స్పాన్ అవుద్ది ఆర్మడీలో. చూద్దాం. సో గాయస్, మనం అయితే స్పాన్ అయిపోయాం. మన వరల్డ్ లోకి అయితే లోడ్ అవుతుంది. సో చెప్పాను కదా, ఇదే కొత్తగా ట్రై చేసిన షేడర్ ప్యాక్ వచ్చేసి. ఓకే, బాగానే ఉంది. గ్లిచెస్ అయితే ఏం లేవు. షీప్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి తొందరగా అయితే వెళ్ళిపోదాం. ఓకే, అయితే వుడ్ అయితే తీసాం. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఐరన్ చూద్దాం. ఇప్పుడే అది వచ్చింది. సో చూద్దాం. అప్పుడే అంతగా ఎందుకు, మళ్ళీ చేసుకుందాం. ఓ షర్ట్, నా స్కిన్ రాలేదు ఎందుకు, ఏం లేదు నాకు కూడా తెలియదు. ముందైతే ఒక పికాక్స్ ఒక యాక్సెస్ చేసుకున్నా. మ్యాక్స్ అనేది ఫుడ్ కోసం, లేకపోతే మ్యాక్స్ చేసుకునేటాను కదా. సో చేంజ్ ఎక్కువ కనబడి ముందైతే ఒక బెడ్ అయితే చేసుకున్నాం. ముందైతే ఇదేంది డ్రాప్ అవ్వాలి. ఓకే, కలెక్ట్ చేసుకోవాలి. సారీ, ఫాస్ట్ అయితే బెడ్ అయితే చేసుకున్నాం. డై వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇది నాకు 1.20.20 అప్డేట్ అయితే చేసింది. ఇది ఈ ఫ్యూచర్ అనేది ఇంతకుముందు చేసుకోలేకపోతుంది, ఇప్పుడైతే వస్తుంది. చేసుకోవచ్చు. బెడ్ రెడీ, ఫుడ్ అనేది ఇంకా రెడీ లేదు. ఇక్కడెక్కడ కేవ్ చూసాము, పెద్ద కేవ్. ఇటు సైడ్ ఇటు సైడ్. సో వెళ్దాం వెళ్దాం. ముందు ఫుడ్ కలెక్ట్ చేసుకొని కుక్ అయ్యాక అయితే కేవ్లోకి వెళ్దాం. ఒక్క ఐరన్ దొరికితే చాలు మనం సెట్. అక్కడక్కడ ల్యాగ్ అవుతుంది ఎందుకో, ఫ్రేమ్స్ డ్రాప్ అవుతుంది. ఓకే, ఇంకేం లేవాలి ఫుడ్ కోసం. చాలా చూస్తాము ఇంతకుముందు. అక్కడ షీప్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఫుడ్ కలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే మనం కేవ్లోకి వెళ్తాం కదా, ఫుడ్ అవసరం. ఓకే, స్టోన్ అయితే కలెక్ట్ చేసేసినాం. సో కాంపిటీషన్ వుడ్ అనేది తక్కువగా ఉంది. వుడ్ అనేది తెచ్చుకోవాలి అవసరం ఇప్పుడు నాకు. వుడ్ అనేది వచ్చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. స్వాడ్ అవసరం, ఈ యాక్స్ అవసరం, పికాక్స్ అవసరం. ఓకే, స్వాడ్తో తొందరగా అటాక్ చేయొచ్చు, అందుకని నేను స్వాడ్ చేసుకుని ఇప్పుడు చేసుకోకపోతుంది. ముందైతే వుడ్ కావాలి నాకు.
వుడ్ 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 చాలా గైస్ చూపించచ్చు వుడ్ ఇప్పటికే ఇక్కడ నాకు ఇది నాకు ఇది కాదు సరే కేవ్ అరే కేవ్ ఇక్కడ మర్చిపోయినా ఇక్కడనా రైట్ ఇక్కడ ఉంది క్రాఫ్టింగ్ టేబుల్ ఫాస్ట్గా ఒక ఫైనాన్స్ రెండు చేసుకున్నాం ఫుడ్ అలాగే కొన్ని టార్చెస్ అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్తాం సో గైస్ మనకైతే ఫుడ్ అయితే రెడీ అయిపోయింది సో ఇది చూసారుగా ఇంకా మనం అయితే క్యూలోకి ఇది దూరుదాం ఒక్క ఐరన్ ముక్క దొరికితే చాలు గైస్ అంతకంటే ఎక్కువ ఏం లేదు అంత అయితే చాలా ఇచ్చుకోవచ్చు దొరికినట్టుగా ఉంది ఒక ఐరన్ ఒక్క వేసుకో గైస్ షీల్డ్ అయితే వస్తుంది చాలా ఐరన్ ఉంది ఇక్కడ చాలా అంటే కొద్దిగానే ఉందండి ఫాస్ట్గా అయితే లక్షలు కొడుకులు వచ్చిండ్రు గైస్ ఇంటి నెక్స్ట్ ఎపిసోడ్లో ఐరన్ ఆర్మర్ తీసుకున్నాం అందుకని ఫుడ్ ఎక్కువ తీసుకున్నాను లేకపోతే నా పని పోదు ఇవాళ ఐరన్ ఇక్కడ ఐరన్ చూసిన పైకి కేవ్లోకి వెళ్తే డైరెక్ట్ ఎక్కువ దొరుకుతుంది ఐరన్ స్ట్రిప్ మైన్ కన్నా నాకు తెలిసినంత వరకు ఫుడ్ అయిపోదా ఫర్నెన్స్ ఐరన్ ఇదైతే ముందైతే ఒక్క ఐరన్ వస్తే చాలు క్రాఫ్టింగ్ టేబుల్ కొన్ని చేసుకున్నాం రైట్ ఇప్పుడు బాధ లేకుండా ఉంటుంది ఇక్కడ వచ్చేసుకొని సెట్ గైస్ ఓకే రైట్ ఈ ఐరన్ మనం తర్వాత మైన్ చేసుకుందాం యాక్స్ అవసరం లెట్స్ గో గైస్ ఇక్కడ పైన ఐరన్ ఉంది సో నెక్స్ట్ ఎపిసోడ్కి ఐరన్ ఆర్మర్ సెట్ అయిపోవచ్చు కాకపోతే ఈ ఎపిసోడ్లోనే ఐరన్ ఆర్మర్ చేసేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో డైమండ్ ఆర్మర్ కోసం వేటకైతే వెళ్దాం ఓకే ఐరన్ జాంబీ దూరం రైట్ ఫాస్ట్ అయితే ఐరన్ తీసుకోవాలి ఒక టార్చ్ అయితే పెట్టుకున్నాం గైస్ ఫాస్ట్గా మైన్ చేసుకోవాలి క్రీపర్స్ అయితే ఇంకా రాలేదు బ్రతికిపోయినాం గైస్ లేకపోతే కష్టం అవుతుంది క్రీపర్స్ వస్తే ఓకే జాంబీ దార ఓకే రైట్ చనిపోయాడు మనం ఐరన్ వెయిట్కి అయితే వెళ్ళచ్చు 16 ఐరన్ అయితే దొరికింది ఇంకా పైన మనం చూద్దాం కాపర్తో పని లేదు మనకు అస్సలు ఇందిరా మొత్తం కింద ఐరన్ ఉంది మీరు సచ్చిందో బ్రతికిందో పక్కన స్పైడర్ కూడా ఉంది ఓకే గైస్ ఫుడ్ అరే నాయనో పక్కన స్పైడర్ ఉంది ఇక్కడ వచ్చాడు ఐరన్ ఉంది ఫాస్ట్గా అయితే ఈ ఐరన్ అయితే తీసుకొని మన లెవెల్ ఎంత 15 అందుకని ఐరన్ ఎక్కువ దొరుకుతుంది కరెక్ట్ లెవెల్కి వచ్చినాం మనకు చాలా ఐరన్ దొరుకుతుంది
సో ఐరన్ నార్మల్గా వచ్చేస్తుంది, దాంట్లో అయితే మనకి ఎటువంటి బాధ లేదు. ఐరన్ 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 బ్లాక్, ఇక్కడ బ్లాక్ పెట్టేసి ఫస్ట్ ఐరన్ తీసుకున్నాం. మనకి ఐరన్ చాలా అవసరం, ఎందుకంటే ఐరన్ నార్మల్ తీసుకొని ఐరన్ టూల్స్లోకి అప్గ్రేడ్ అయిపోదాం ఈ ఎపిసోడ్లో. సరే, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనం డైమండ్ కోసం వెళ్దాం. వెనక ముందు కొద్దిగా ప్రిపేర్ అవుతాం. ఇప్పుడే తెచ్చుకున్నాం జస్ట్ డైమండ్ ఆర్మర్ అయితే తర్వాత తెచ్చుకున్నామండి. అయితే మనం ఫుడ్కి ఏదో ఒకటి వెతుక్కోవాలి. ఫుడ్కి ఏదో ఒకటి తీసుకుంటే మనకు ఎంత ఐరన్ దొరికింది, 34. కానీ కొంచెం కొద్దిగా కావాలి నాకు. ఇంకేమైనా దొరుకుతుందో చూద్దాం. పైన స్కెల్టన్ ఐరన్ ఉంది, పైన క్రీపర్ స్కెల్టన్ మీరా క్రీపర్ పేల్ 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 పేల్. నేను పైకి ఏం చెప్తే నాకైతే తక్కువ అయిపోయి డెడ్ గైస్. అరే ఇప్పుడు నేను ఎక్కడ మన కేవ్ ఎక్కడ ఉంది గైస్? దొరికింది. స్పాన్కి పక్కనే కేవ్ లోకి వెళ్ళినాం కాబట్టి ప్రతి ఫుడ్ లేదు, షీల్డ్ ఇది వచ్చింది, అయితే తీసేసుకున్నాం. షేట్ గైస్, ఫుడ్ అయితే తినాలి ముందుగా. జాంబీ టచ్ చేయలేరు నన్ను. చెప్పండి, పెద్ద ఫైట్ ఉంది నాకైతే. ముందే తను కింద సెట్ చేసుకొని క్రీపర్ కానీ ఏదో ఒకటి రాకముందు అయితే కనబడాలి. ఫుడ్ యాక్సెట్ వెళ్ళిపో ఇట్లా. ఓకే బాపే, మళ్ళీ యాక్స్ కాదు నాకు, యాక్స్ కింద ఇట్లా. ఓకే, ఇలా పక్కన ఐరన్ అట్లనే ఐరన్ కూడా తీసేసుకున్నాం. బాపే బాబు, చాలా పెద్ద రిస్క్ అవుతుంది. ఇంకొద్దిగా ఐరన్ అవసరం అంటారా బేస్? సరే అటు సైడ్ ఎత్తుకున్నాం. నాకు కోల్ వాడు వస్తుండే. బాగా ఫాస్ట్ కోల్ తీసుకొని పైకి వెళ్ళి ఐరన్ అక్కడ తీసేసుకొని ఉయ్యండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కొద్దిగా ఫుడ్ అయితే ఫుడ్ ఫార్మ్స్ మన ఫామ్ కానీ మనం చేసుకున్నాం. కొద్దిగా ఏదో కోల్ చేసుకొని పోదాం. 6 మాత్రమే ఉంది మన దగ్గర కోల్, అది ఎంట మాత్రం కూడా సరిపోదు. సో ఈ కోల్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ మనకి టార్చెస్ కూడా కావాలి, అవసరం లేదు మనకి. అది డైనమిక్ లైట్స్ వస్తుంది, అవసరం లేదు. ఐరన్ దొరికింది, బొగ్గు అనుకోవాలి, ఎప్పుడు బొగ్గు గారు. నెక్స్ట్ ఐరన్ ఇక్కడ మనకి ఫాస్ట్గా తీసేసుకొని ఐరన్ కూడా స్మెల్ చేసుకోవచ్చు. కోల్ ఉంటే చాలా ఐరన్ దొరికింది ఈ యొక్క ఎపిసోడ్లోని. దొరుకుతుంది ఇప్పుడు అసలు అనుకోని తింటాం ఫాస్ట్గా. మీకు ఎంత టైం చెప్తుండొచ్చు. ఓకే గైస్, ఓకే మనం బయటకు వచ్చేసినాం. అండ్ ఐరన్ కూడా ఉంది, ఐరన్ కూడా తీసేసుకున్నాం. ఇంపార్టెంట్ ఐరన్ డెడ్ అయిపోయింది. 1 హార్ట్ డెడ్.
ఎన్నిసార్లు చచ్చిపోతున్నాం వేసుకుని చేసి. నేను ఇప్పుడు బయటనే చచ్చిపోయాను, ఏడు చచ్చిపోయాను, నేనే చచ్చిపోయాను. మీరు ఆడే ధర నా ఐటమ్స్ ఎటు కావాలంటే మళ్ళీ కూడా తెచ్చుకోవచ్చు. కాదు ఫాస్ట్గా ఐటమ్స్ కలెక్ట్ చేసుకోవాలి. మొత్తం చిల్లర చిందర 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 అయిపోయాను. ఫాస్ట్గా పికప్ చేసుకుని అన్నట్టే స్ట్రైట్ రైట్ 42 ఐరన్ ప్లేస్ ఎంతగానో దొరికేస్తుంది మనకి. దొరికితే కూడా అది ఒక మంచిదే కానీ అక్కడ ఐరన్ అవసరం లేదు గస్. ఇప్పటికైతే వెళ్దాం, సరిపోదు ఐరన్. నేను మళ్ళీ చనిపోవాలనుకోవట్లే. సో ఫాస్ట్గా నేను ఐరన్ అయితే స్మెల్ చేసుకున్నాం. మంచిగానే ఉంది కేవ్ అయితే. నెక్స్ట్ ఎపిసోడ్లో మైన్కి వెళ్దాం, కొద్దిగా గోల్డ్ కానీ అలా కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పటికైతే ఐరన్ ఆర్మర్ అయితే వేసేసుకున్నాం ఫాస్ట్గా. ఫుడ్ ఉంది కానీ సరిపోదు నెక్స్ట్ ఎపిసోడ్కి. ఫాస్ట్గా కుక్ అవుద్ది. సో గైస్ మనకైతే ఐరన్ 46 దొరికింది. సో 46 అయితే ఐరన్ రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడైతే మనం ఆర్మర్ అయితే చేసుకున్నాం. దాంట్లో మనం ఇవైతే పైకి అయితే పెట్టేసుకున్నాం. టూల్స్ కూడా వేసుకున్నాం. టూల్స్ కూడా సరిపోద్ది. ముందుగా హెల్మెట్ ఇదొకటి, లెగిన్స్, లాస్ట్గా బూట్స్. అక్కడ రిపేర్ కాదు, ముందే అయితే మనం అన్నైతే తీసుకున్నాం. యాక్స్, పికాక్స్, షెవెల్ అవసరం లేదు. స్వాడ్, స్టోన్ టూల్స్ అయితే పైకి పెట్టేస్తున్నాం. రైట్ స్కిన్ లేదు. సో మన ఐరన్ ఆర్మర్ అయితే చేసుకున్నాం. హెల్మెట్, చెస్ట్ ప్లేట్. సో గాయస్ ఇప్పుడైతే మనం ఐరన్ ఆర్మర్ అయితే చేసుకున్నాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఫుడ్ కొద్దిగా కలెక్ట్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చాలా అయితే చేయబోతున్నాం. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్.